దీపావళి పండుగ అంటేనే బాణాసంచా వెలుగులు. అయితే క్రాకర్స్ కాల్చే సమయంలో వాటి పొగ, దుమ్ము, ధూళి కళ్ళకి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. అలాగే క్రాకర్స్ వలన కంటిరెప్ప పైన, కనుగుడ్డు భాగంలో లేదా నరాల పైన ఒక్కోసారి గాయాలవుతూ ఉంటాయి. అయితే క్రాకర్స్ కాల్చే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్న కంటి వైద్య నిపుణులు డాక్టర్ మధుప్రియతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. దీపావళి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది దీపాలు. ఈ దీపాలతో పాటు పెద్దలు, పిల్లలు అందరూ కూడా కాకరస్ను కాలుస్తూ ఉంటారు. ఈ కాకరస్ వల్ల చాలా సంతోషంగా ఉంచుతున్నప్పుడు కూడా కొన్ని ప్రమాదాలు జరిగి బాధలో కూడా వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ కాకరస్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ప్రముఖ వైద్య నిపుణురాలు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, కాకరస్ తోటి ఎక్కువగా కంటికి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? నమస్కారము, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే క్రాకర్స్, పటాకులు కాల్చే టైంలో చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఇబ్బందులు ఉండవచ్చు. దానివల్ల వచ్చే దుమ్ము లేదా పొగతోని కంటికి నీళ్లు రావడం, లేకుంటే ఎరుపుతనం కావడం, లేకుంటే దురద రావడం అనేది చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం కూడా ఉండవచ్చు. ఇవన్నీ ఏమైనా ఉంటే కనుక వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటుంది. కంటి నరం కూడా అప్పుడప్పుడు డ్యామేజ్ అవుతుంది. ఇవన్నిటి కోసము మనం ప్రొటెక్షన్ అండ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ తాకే అవకాశం ఉంటుంది మేడం? నల్లగుడ్డుకి లేదా కంటి రెప్పకి తాకితే ఏమి ఇబ్బంది లేదు. కంటి నల్లగుడ్డుకు తాకినా, కంటి లోపల తాకినా, లేకుంటే కంటి నరంలో అప్పుడప్పుడు కెమికల్స్ పడ్డా అప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఈ కంటి జబ్బులు ఉన్న వాళ్ళు లేదా చిన్నపిల్లలతోటి కాకరస్ కాల్చే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? జబ్బులు అంటే కనుక మనకి సాధారణంగా షుగర్ పేషెంట్స్ ఉంటారు. దీపావళి అంటే అందరికీ మిఠాయిలు పంచుకోవడము, తినడము ఇష్టము, అండ్ షుగర్ కంట్రోల్ అనేది తప్పుతుంటుంది. దీనివల్ల డయాబెటిక్ రెటినోపతి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్క రోజు 2 రోజుల్లో వచ్చే ఇబ్బంది జబ్బు కాదు. కానీ ఒకవేళ ఆల్రెడీ ఉన్నది లేదా షుగర్ కంట్రోల్లో లేదు అంటే కనుక ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ డయాబెటిక్ రెటినోపతి ఎంత ఉంటుంది అని చెప్పేసి దాన్ని బట్టి చూపు తగ్గచ్చు. కంటి జబ్బులున్న వాళ్ళు ఈ కాకరస్ కాల్చే క్రమంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని కాల్స్తే బాగుంటుంది? అసలు వాళ్ళు దూరంగా ఉంటే బాగుంటుంది? ఒకవేళ తీవ్రమైన జబ్బు ఉంటే కనుక దూరంగానే ఉండాలి. ఈవెన్ అదర్వైజ్ మనము మామూలుగా సన్ గ్లాసెస్ అయినా, కూలింగ్ గాగుల్స్ అయినా పెట్టుకోవచ్చు. అది కాకుండా స్టాండర్డైజ్డ్ ANSI Z87 స్టాండర్డైజ్డ్ ఐ ప్రొటెక్షన్ అని మనకి దొరుకుతుంది. అది పెట్టుకుంటే ఇంకా నిశ్చింతంగా మనం క్రాకర్స్ కాల్చొచ్చు. ఇది ఏదైతే కాకరస్ కాల్చే ముందు తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని కాలుస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ఒకవేళ ప్రమాదాలు జరిగి ఉంటే వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్కు కాల్ చేసి కూడా వివరాలు తీసుకోవచ్చు అంటూ కూడా డాక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదానంతో అజయ్ 10 TV హైదరాబాద్.